నమస్కారం, నేను మెస్సియస్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో గృహజ్యోతి పథకాన్ని తీసుకువస్తామని హామీ ఇవ్వడం అనేది జరిగింది. గృహజ్యోతి పథకం అంటే మీకు తెలిసే ఉంటుంది. అంటే ఈ డొమెస్టిక్ విద్యుత్కు సంబంధించి, అంటే ఇంటి అవసరాలకు సంబంధించి 200 యూనిట్ల లోపు ఎవరైతే విద్యుత్తును వినియోగిస్తున్నారో వారందరికీ కూడా ఉచితంగా విద్యుత్తును అందిస్తామని వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా గ్రామ సభలు, వార్డు సభలు మరియు బస్తీ సభల్లో ఈ గృహజ్యోతికి సంబంధించినటువంటి దరఖాస్తులు పెద్ద ఎత్తున రావడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఈ గృహజ్యోతికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలను రిలీజ్ చేయబోతున్నట్టు కూడా మనకు వార్తలు రావడం అనేది జరుగుతుంది. అయితే దీనికంటే ముందు మనకు ఈ ఉచిత విద్యుత్ అనేది 3 రాష్ట్రాల్లో, ఇప్పుడు కర్ణాటక, పంజాబ్, ఢిల్లీ ఈ 3 రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఈ 3 రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారు, విధి విధానాలు ఏంటి అని అధ్యయనం చేయవలసిందిగా ఇక్కడ టీఎస్ఎస్పీ డిసిఎల్ డిస్కమ్ ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం అనేది జరిగింది. ఈ 3 రాష్ట్రాల్లో ఈ ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి అధ్యయనం చేసినటువంటి టీఎస్ఎస్పీ డిసిఎల్ ఉన్నతాధికారులు గవర్నమెంట్ కు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఏముంది అంటే, ఇక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వము 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ప్రకటించి అందరికీ అమలు చేస్తుంది. వినియోగదారులు గత ఆర్థిక సంవత్సరంలో వాడిన సగటు నెలవారీ విద్యుత్తు ప్లస్ 10% అదనంగా కలిపి అమలు చేస్తుంది. ఉదాహరణకు ఒక వినియోగదారుడు గత ఏడాది ప్రతి నెల 100 యూనిట్లు వాడితే వారికి 10% కలిపి 110 యూనిట్ల వరకు అర్హతగా నిర్ణయించి అమలు చేస్తుంది. ఒకవేళ అతను 150 యూనిట్లు వినియోగిస్తే మిగిలిన 40 యూనిట్లకు బిల్లు కట్టాలి అనే విధంగా కర్ణాటకలో అమల్లో ఉంది. ఆ తర్వాత 200 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు వినియోగదారుడే భరించేలా పథకం అమల్లో ఉంది అని చెప్పేసి వారు ప్రభుత్వానికి నివేదించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ అద్దెదారులకు రెంటల్ అగ్రిమెంట్ ద్వారా అమలు చేస్తున్నారు. దీనిపై కాస్త వెలుసుబాటు కల్పించారు. అగ్రిమెంట్ లేకపోయినా అమలు చేస్తున్న వినియోగదారులతో మాట్లాడినప్పుడు అర్థమైందని డిస్కమ్ అధికారులు ప్రభుత్వానికి నివేదించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక పంజాబ్ విషయానికి వస్తే, ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్ లో గృహ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అక్కడి ప్రభుత్వం అమలు చేస్తుంది. అంతకుముందు అక్కడ బీపీఎల్ అంటే బిలో ప్రాపర్టీ లైన్ పరిధిలోకి వచ్చే పేదవారికి, స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఉండేది. ఇప్పుడు అందరికీ 300 యూనిట్ల వరకు ఉచితం చేశారు. ఇక్కడ 2 నెలలకోసారి బిల్లింగ్ విధానం అనేది ఉంది. ఒకవేళ 650 యూనిట్లు వాడితే 600 యూనిట్ల వరకు ఉచితం. ఆపై 50 యూనిట్లకు టారిఫ్ ప్రకారము బిల్లులు వసూలు చేస్తున్నారు. అంటే ఇక్కడ పథకం స్పష్టంగా ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా అమల్లో ఉందని వారు ప్రభుత్వానికి నివేదించడం అనేది జరిగింది. ఇక తర్వాత ఢిల్లీ విషయానికి వస్తే, ఇళ్లకు ఉచిత విద్యుత్ మొదట ప్రవేశపెట్టింది ఢిల్లీలో ఆ ప్రభుత్వమే. విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉండటంతో ఇక్కడ తొలుత గృహాలకు ఉచిత విద్యుత్తును ప్రకటించారు. నెలకు 200 యూనిట్ల వరకు పూర్తిగా ఉచితంగా, 201 యూనిట్ నుండి 400 యూనిట్ల వరకు వినియోగిస్తే 800 వరకు వారికి రాయితీ ఇస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి ఈ టీఎస్ఎస్పీ డిసిఎల్ డిస్కమ్ వారు నివేదించడం అనేది జరిగింది. ఈ 3 విధానాల్లో బెస్ట్ విధానాన్ని మనకు తెలంగాణలో తీసుకువచ్చి విధి విధానాలను రూపకల్పన చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. ఈ ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలను తీసుకువచ్చినా, జీవోను రిలీజ్ చేసినా వాటిలో ఏముంది, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఏ విధంగా ఈ ఉచిత విద్యుత్ అమలవుతుంది అన్న పూర్తి విషయాలను అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేస్తుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.